హాయ్ హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకునే ముందు మన రాజకీయ అనాలిసిస్ట్ పరమహంస గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో లాస్ట్ వీడియోలో మీరు కొన్ని అయితే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ విషయాల మీద చాలా మంది అయితే కామెంట్లు చేయడం జరిగింది. అసలు ఆ కామెంట్లు ఏంటో మిమ్మల్ని అడిగి తెలుసుకుందామనే ఈ రోజు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఇక్కడ కూర్చోబెట్టాను అనమాట. సో అవేంటో అడగమంటారా సార్ గురుగారు? తప్పకుండా క్లారిఫై చేద్దాం. ఖచ్చితంగా. ఏంటంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ని జాకీలేసి బాగా లేపుతున్నారంట. సో ఇది మనకి స్ట్రైట్ గా మన వీడియోకి వచ్చిన కామెంటా? డైరెక్ట్ గా మీ వీడియోకి వచ్చిందనమాట. అంటే డైరెక్ట్ గా మిమ్మల్ని అంటున్నారని అర్థం. డైరెక్ట్, నో డౌట్. ఇప్పుడు ఏంటంటే ఆ ఇచ్చిన కామెంట్ ఇచ్చే ముందు ఆ వీడియో మొత్తం చూసేలేదు తెలియదు, పోనీ అన్నాడు మాట. జాకీ వేసి లిఫ్ట్ చేసే క్యారెక్టర్ అది కాదు అది. ఎందుకంటే చిన్న రాయి అయితే చేతులు లేపచ్చు, అది కొండ. అవును. ఒక పర్వతాన్ని చేతులు లేపగలమా? లేపాలంటే ఏం చేస్తూ ఉండాలి. అవును. మనం ఉండం. సరే పక్క పెడతాం. జాకీ వేసి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఎనాలిసిస్ మనం చేస్తున్నప్పుడు ఎన్నో మంచి చెడు ఆ కోణాల్లో చెప్తాం. లాస్ట్ టైం చేసిన వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ ఇంకా తిడదామా, ఆ తిట్టి మనం ఏదో పైశాచిక ఆనందం పొందుదామా అనుకునే వాళ్ళకి అందులో చాలా ఆన్సర్స్ ఇచ్చాం. ఇప్పుడు ఈయన ఇలా లిఫ్ట్ చేయడం వల్ల ఆయనకు ఒరిగేది ఏంటి? ఆయన ఆల్రెడీ మంచి పబ్లిక్ లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పవర్ స్టార్. ఆయన పవర్ స్టార్ కొత్తగా పవర్ ఇచ్చేది ఏంటి? ఒక సూర్యుల్లో వెలుగుతుంటుంది ఆయన ప్రభ. మనం తీసుకెళ్లి కొవ్వొత్తి పెడితే ఆయన ముందు లిఫ్ట్ ఏముంటుంది ఇంక అందులో? ఆ కామెంట్ ఇచ్చే వాళ్ళకైనా కొంచెం ఆలోచించాలి అంట. ఇవ్వకూడదు అట్లే. ప్రతి కామెంట్ ఇచ్చే అర్హత అందరికీ ఉంది. మనం పవన్ కళ్యాణ్ గురించి చెప్పడంలో యువతకి ముఖ్యంగా ఆయన మార్గదర్శకం అవుతాడు. ఆయన యొక్క మాట, భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, ఎవరైతే ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పడతాడో వాడి దారిలో ప్రజలంతా వెళ్తారు అంటాడు కృష్ణుడు. మనం చెప్పిన మాట కాదు, భగవద్గీతలో. అలాగే ఇక్కడ ఉత్తమ ప్రమాణాలు, ఉన్నత విలువలు. ఇప్పుడు మొత్తం కొడకండిపోయింది, రాజకీయాలన్నీ స్మాష్ అయిపోయి ఈ రోజుల్లో. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం గురించే మాట్లాడదు, అందరినీ అనకూడదు, అందరినీ ఒకే ఘటన కట్టక్కర్లేదు. అలాంటి పరిస్థితిలో ఎవరైనా అలాగా ఒక ఆశా దీపంలో వచ్చాడు, చీకట్లో వెలుగులాగా, ఒక రవికిరణం లాగా వచ్చాడు ఈ పవన్ కళ్యాణ్. ఈ ప్రపంచాన్ని ఓర్వలేక అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళంతా రకరకాల మసిపోసి మారేడుగా చేయమంటారు కదా, అలా చేశారు. దీంట్లో మనం ఆయన్ని జాకేసి లిఫ్ట్ చేసాం అనుకుందాం, సపోజ్, పోనీ మంచిదే. నిజానికి మంచిని ఎప్పుడు కూడా అందరూ హర్షించాలి, అందరూ ఆమోదించాలి, అందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలి, 10 మందికి పంచాలి. మంచిని ఎప్పుడు పంచాలి, చెడ్డ చెవిలో చెప్పాలి, మంచి మనుషుల్లో చెప్పాలి. అవును, అది సూత్రం. అది ఆ రకంగా పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు యూత్కి నిర్దేశకంగా అవుతాయి, మార్గదర్శకం అవుతాయని చెప్పడం మన ఉద్దేశం తప్పితే, అలాగే ఒరే వెర్రి వెదవల్లారా నోళ్ళు మూసు కూర్చోండి, మీరు ఆయన మీద ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీద పడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ మీద మీరు ఇటువంటి విమర్శలు విమర్శలు చేస్తే మీకే తగులుతున్నాయి. అందుకు దృష్టాంతంగా చాలా మంది జైలులో కూర్చున్నారు పిచ్చి మాట మాట్లాడి. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. సపోజ్ అది వదిలేసి మనకేముంది, ఒక అభిమానం ఉంది ఆయన మీద, ఆయన భవిష్యత్తు చూపిస్తాడనే ఒక భావన ఉంది మనందరికీ. కాబట్టి ఈ కామెంట్ ఇచ్చిన వాళ్ళు వెనకాల ఎవరైనా చెప్పి ఇప్పించారేమో కూడా నాకు తెలియదు. ఒకటి ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, నాకు కూడా గుర్తొచ్చింది. మోడీ గారు మాటికి, మోడీ గారు అంటే ఆయన ఇంటర్నేషనల్ పాపులర్ అయినటువంటి వ్యక్తి. ఆయన ఎవరూ లేపలేదు, ఆయన లేపించుకోలేదు, ఒక్క మాట. అయితే ఆయన మన పర్టికులర్గా ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది నాయకులు ఉన్నారు. బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నారు, బీజేపీ ఇతర రాష్ట్రాలు, బీజేపీ లేని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అంతమంది ఈయన ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు నెగ్గాడు, ఇప్పుడు డిప్యూటీ అయ్యాడు. కానీ అంతకు ముందే ఈయనకి ఏది కానప్పుడే మోడీ గారు ఈయనలో ఉన్నట్టు స్పార్క్ గ్రహించి ఇతను ఒక మంచి నాయకుడు అవుతాడు, దేశానికి భవిష్యత్తుకి ఈయన ఒక దివిటీలు అవుతాడు. నాకు తెలిసి ముందు వస్తాయి మాటల్లో, ఈయన నువ్వు ఒక రాష్ట్రానికే అలా ఉండిపోకూడదు నాయన, నువ్వు రావాలి అని చెప్పేసి. ఎందుకంటే మోడీ గారు కొన్నాళ్ళు గుజరాత్ని ఉద్ధరించి 2 సార్లు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర స్థాయిలో నేను ఉండకూడదని చెప్పి అన్ని వాళ్ళ పార్టీలన్నీ మాట్లాడుకుని అక్కడికి వెళ్ళిపోయాడు కేంద్రానికి. అలా కూడా ఈయన కేంద్రానికి అంటే దేశానికే నాయకత్వం వహించాలి అటువంటి నాయకుల్లో ఒకడు అని గ్రహించాడు. గ్రహించి ఆయనకి ఏ పోస్టులు లేదు. ఎలక్షన్స్ ముందు కూడా ఆయనతో సమాంతరంగా పెట్టుకున్నాడు పక్కన. ఆయన ఇష్టమైంది కాదు అనుకుందాం. ఒక మాట అన్నాడు, పవన్ నయ్యి అంటే మామూలు వాడు కాదు, ఇతను తుఫాన్ అంది అని పార్లమెంట్లో అందరి ముందు మిగిలిన గెలిచి ఎంతో చరిత్ర కలనున్న రాజకీయ నాయకులు, అన్ని పార్టీల ఎంపీలు అందరూ కూర్చుంటే ఇతను మామూలుడు కాదు అంటే
ఒక చెప్పాలంటే ఒక రత్నాన్ని కానీ బంగారాన్ని కానీ చేయాలంటే ఒక గీట్రై ఉండాలి. ఓకే. అందరం మనం వెళ్ళి మన అలానే గీట్రై ఉందని మనం ఎలా గీసేస్తే వాడికి ఏం తెలియదు ఎన్ని క్యారెట్లని. అటువంటి గీటురాయి ఆయన. అలాగే జెమ్మాలజిస్ట్ అంటారు, అంటే ఏ రత్నం ఎంత విలువ ఉంది, పోయిన రోజున విలువ ఎంత అని చెప్పడానికి కొంత ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు ఉన్న వాళ్ళు కావాలి. అలాగా మోడీ గారు గ్రహించాడండి ఈయనలో. అర్థమైంది మీకు? ఆయన పొగిడాడు. ఆయన పొగిడినప్పుడు ఆయన లిఫ్ట్ వేసి అదేదో మీరు చెప్పినట్టు జాకేసి లిఫ్ట్ చేసినట్టు ఆయన్ని జాకేసి ఇప్పుడు వీళ్ళంతా జాకీలు వేసుకుని తీసుకెళ్ళమనండి ఏమవుతుంది?